అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 316వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఇక్కడ నేను స్లోగన్ మీ దృష్టి తీసుకుని వస్తున్నానండి. ఏమంటారంటే అక్కడ డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ అన్నాడు. డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. మనం ఏదో సులభంగా చేసుకోవచ్చునని చెప్పి మనం చేసేయటం కాదు, ఏది కరెక్టో అది చెయ్యండి. భగవద్గీత నుంచి వచ్చింది కదండి. మనం ఏం చేస్తున్నాం? సులభమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం. సులభమైన మార్గం అంటే ఏంటి? కేవలం ఒక 5 నిమిషాలు పూజ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా నేనేమి చేయక్కర్లే, నాలో ఇటువంటి పరివర్తన తీసుకొని రావక్కర్లేదు, చరిత్ర నిర్మాణం చేసుకోక్కర్లేదు, విలువల్ని పెంపొందించుకోక్కర్లేదు, ఒక సాటి మనిషిని మనిషిగా గుర్తించవలసిన అవసరం లేదు, కులము మతము జాతి రంగు రూపు ఉన్నవాడు లేనివాడు వర్ణము వర్గము భాష దేశము ఈ విధంగానే నేను జీవించవచ్చు. ఒక 5 నిమిషాలు ప్రతి 24 గంటల సమయంలో 1440 నిమిషాల సమయంలో ఒక 5 నిమిషాలు ఆ విధంగా నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. సులభమైన మార్గం కదా. ఏమంటున్నాడు? డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. ఈజీ పద్ధతి ఎంచుకున్నాం. ధార్మిక జగత్తులో పద్ధతి ఈజీ. ఎందుకంటే నాకు నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదన్న తీర్మానం ఏమి చేసుకోమండి. రిజల్యూషన్ ఏమి పాస్ చేసుకోము, డిటర్మినేషన్ లేదు, నిశ్చయం లేదు. నా జీవితాన్ని ఆధ్యాత్మికంగా లేకపోతే భగవంతుని పరంగా సత్యత ఆధారంగా, ధర్మము ఆధారంగా, తత్వము ఆధారంగా ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన లేకుండా తేలికైన పద్ధతులు. ఎవరైనా వచ్చి ఏదైనా గురువు గారు ఒక మంత్రం ఇచ్చేశారు అంటే ఆ మంత్రము ద్వారానే నా జీవితం గట్టెక్కుతుంది. సంస్కార పరివర్తన చేసుకోక్కర్లేదు, చరిత్ర నిర్మాణం చేసుకోక్కర్లేదు. అసత్యంలో ఉన్నాము అని చెప్తున్నాం. అసతో మా సద్గమయ్య, సత్యంలోకి రానవలసిన పని లేదు. ఇక్కడ వాట్ ఈజ్ రైట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ రైట్ అంటే శ్రీ భగవాను వాచ 574 శ్లోకాల ఆధారంగా భగవంతుడు ఏ విషయాన్ని తెలియజేశాడు? నువ్వు ఆత్మవి, నీ మూల స్వరూపము ఆత్మవి. ఇది రైట్, ఇది రాంగ్. సత్యము అసత్యం అంటే ఏమిటి? అసతో మా సద్గమయ. నేను దేహం అనుకోవడం అనేది అసత్యము. నేను ఆత్మని, ఈ దేహము నాది, నాది అన్న వస్తువు ద్వారా నా పాత్రని అభినయిస్తున్నాను. కళ్ళు తనంతటవి చూడవు, చెవులు తనంతటవి వినవు, కాళ్ళు తనంతటవి నడవవు, నోరు తనంతటది మాట్లాడదు. అర్థమైందండి? ఈ యొక్క ఆత్మ ఇక్కడ బ్రుకుటి మధ్యలో కూర్చొని కళ్ళ ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది, మనసు ద్వారా ఆలోచన చేస్తుంది, బుద్ధి ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది, కాళ్ళ ద్వారా విడుతోంది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది, ఇంద్రియ విషయాలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఇది వాట్ ఈజ్ రైట్ అంటే ఇదనమాట. వాట్ ఈజ్ ఈజీ అంటే మామూలుగా ఏదైనా పర్వాలేదు, నడిచిపోతుంది. గురువుగారిని నమ్ముకున్నాను, గురువుగారు మంత్రం ఇచ్చారు, లేదా గురువుగారు నన్ను ఆశీర్వదించేశారు, ఏమి జరగదండి. గురువు గారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఉండి, ఆత్మజ్ఞానం ఉండి, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని పరమాత్మ నుండి ఆత్మలో శక్తులు గుణాలు నిండినప్పుడు వారు మీకు అంటే వారు జ్ఞానోదయం అయినప్పుడు వారి శిష్యులకు కూడా జ్ఞానోదయాన్ని అందజేస్తారు. గుర్తుపెట్టుకోండి. వర్తమానంలో ఎందుకు ఇన్ని రకాల లక్షల కోట్ల సంఖ్యలో ప్రవచనాలు జరుగుతున్నాయి, లక్షల వందల వేల సంఖ్యలో ప్రవచనకర్తలు ఉన్నారు, విశిష్ట వ్యక్తులు ఉన్నారు, అయినా ప్రపంచం దిగజారిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఈ మూల సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ చెప్పేవారు, వినేవారు అందరూ విస్మరించడం జరిగింది. ఇది భగవాన్ వాచ. డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. ఇప్పుడు మనం భజగోవింద శ్లోకంలోకి వెళ్ళిపోదామండి. 22వ శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. భజగోవిందం 21 శ్లోకాలు మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. 22వ శ్లోకం ఒక్కసారి వినండి. ఇందులో కూడా ఏమంటున్నాడంటే ముఖ్యంగా మీకు అర్థం కావడం కోసం ముందు మాటగా సాధారణంగా ఉండాలండి. ఎక్స్టర్నల్ గా మీరు దానికి ఏది పెద్దగా ఆర్భాటం, హంగు ఆర్భాటం ఉండకూడదు అంటున్నారు. ఆంతరికంగా ఉండాలంట. హంగు ఆర్భాటం ఎక్కడ ఉండాలి? ఆంతరికంగా భగవంతుని గుర్తించడానికి, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఉండాలి. కానీ బాహ్యంగా మీరు చేస్తున్నారు, ఆంతరికంగా మర్చిపోతున్నారు, అందువలన బాధపడుతున్నారు. వర్తమానంలో మనం చూస్తున్నాం కదండి. ఎవరైతే బాహ్యపరంగా పట్టించుకోరో
ఆత్మపరంగానే పట్టించుకుంటారో వాళ్ళని భగవంతుడు చాలా హయ్యెస్ట్ పెడల్లోకి తీసుకుని వెళ్తున్నాడు అండి, హయ్యెస్ట్ లెవెల్లో పెడుతున్నాడు అనమాట. అర్థమైందండి? నీకంటే గొప్పవాళ్ళు ఇంకా లేరు అంటున్నాడు. అర్థమైంది? ఎవరు ప్రపంచం ఏమంటే అనుకోనివ్వండి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ప్రపంచంతో నీకే పనండి. భగవంతుడు చెప్పినటువంటి మాటల శిరోధార్యము 7వ అధ్యాయం 19 ఏం చెప్తుంది? ఈ యొక్క జన్మ ఆఖరి జన్మ. దేని కొరకు ఆఖరి జన్మ? కాలచక్రంలో సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఈ ఒక్క జన్మ మిగిలింది, ఈ ఒక్క శరీరం మీకు మిగిలింది. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని మీరు అద్భుతాలు చేయాలి. మీ ఆత్మపరంగా ఆధ్యాత్మిక జగత్తులో అద్భుతాలు మీరు చేయడానికి ఈ ఒక్క జన్మ మీకు మిగిలి ఉన్నది అంటున్నాడు. అర్థమైందండి? ఆ ఒక్క జన్మని మనం వ్యర్థంగా ఆ పని ఈ పని చేసుకుంటూ గడిపేసామనుకోండి, ఉన్న పడంగా శరీరాన్ని త్యాగం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఆత్మ యొక్క రంగు ఏ విధంగా తయారైంది, అప్పటి వరకు నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాల ప్రభావంతో దాని ఆధారంగా మీకు జన్మ దొరుకుతుంది. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు నీ ఫోకస్ ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్లోకి తీసుకుంటురా, అప్పుడు నీ జీవితం అద్భుతంగా జరుగుతుంది. ప్రపంచమంతా నిన్ను అవహేళన చేసినా పర్వాలేదు, ఏ విధంగా తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే నీవు భగవంతుడు గొడుగు నీడలోకి వెళ్ళిపోతున్నావు. అంత అద్భుతమైన ఆలోచనలు పెట్టారండి ఆదిశంకరాచార్యులు గారు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి మీరు. భజగోవిందం ఏది ఈ భావన మీకు అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆ సారాంశము మీకు బుద్ధిలో కూర్చుంది స్పష్టంగా. భజగోవింద శ్లోకాలు 22వ శ్లోకం అండి. శ్లోకం జాగ్రత్తగా వినండి, ఇలా ఉంటుంది. రథ్యాచర్పట విరచిత కంద, రథ్యాచరపట విరచిత కంద, పుణ్యాపుణ్య వివర్జిత పంద, పుణ్యాపుణ్య వివర్జిత పంద, పుణ్యాపుణ్య వివర్జిత పంద, యోగి యోగ నియోజిత చిత్తో, యోగి యోగ నియోజిత చిత్తో. ఆఖరి పంక్తి ఏంటండి? రమతే బాలోన్మత్తవ దేవా, రమతే బాలోన్మత్తవ దేవ. ఒకసారి మనం పదవిచ్ఛేదన చేసుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు, నిగూఢమైనటువంటి సంభ్రమాశ్చర్యాలు కలిపేటువంటి అత్యంత గుహ్యాతి గుహ్యమైనటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయము, గంభీరమైనటువంటి విషయం మన దృష్టికి వస్తుంది. రథ్యాచర్పట, రథ్యాచర్పట విరచిత ఏమన్నాడు? కందహ అన్నాడు. రథ్యాచరపట విరచిత కందహ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ఈ 4 పదాలు ఏమిటో చూద్దాం. రథ్య అంటే ఏంటంటే వీధి. అర్థమైందండి? వీధి అంటే ఒక స్ట్రీట్ లేకపోతే ఒక రోడ్డు అనుకోండి, రథ్య. చర్పట అంటే ఏంటంటే, చర్పట అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న బట్టలు పీకి ముక్కలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలు టైలర్స్ అంతా కట్ చేసి పారేస్తే రోడ్డు మీద ఎక్కడ పడేస్తారు కదా. అర్థమైందండి? దాన్ని ఏమంటారు మీకు? చిరిగిన బట్టల ముక్కలు, చిరిగిన ముక్కలు, చిన్న చిన్న ముక్కలు పీసెస్ ఉంటాయి కదా, చర్పట అంటే అదంట. రథ్యాచర్పట అంటే వీధిలో పడేసినటువంటి ఆ ముక్కలతోని విరచిత అన్నాడు. ఆ ముక్కలన్నీ కలుపుకొని సూది దారంతో కట్టు మిషన్తో కుట్టుకుంటే ఒక వస్త్రం తయారవుతుందంట. పంధ అంటే వస్త్రం వేసుకున్నటువంటి వాడు. అర్థమైందండి? పంధ అంటే ఏమన్నాడండి? కంధ అంటే ఏమన్నాడు? ఆ తయారు చేసిన కుట్టి వేసిన ఆ దుప్పటి అనమాట. అది ఒక దుప్పటి అనండి, లేకపోతే వస్త్రం అనండి. సో ఏమిటంటే అర్థం అండి? రథ్యాచర్పట విరచిత కంద అంటే, రథ్య అంటే రోడ్డు మీద పారేసుకున్నటువంటి చింపిరి ముక్కలు, చిన్న చిన్న బట్టల ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విరచిత అంటే అతికేసుకుని ఒక వస్త్రంగా తయారు చేసుకుని ఆ వస్త్రాన్ని వేసుకున్నటువంటి వ్యక్తి గురించి చెప్తుంది. రథ్యాచర్పట, దీని యొక్క గూఢార్థం మనం చర్చించుకుందాం. ముందు స్థూలంగా ఉన్నట్టు పదాల యొక్క అర్థం తెలుసుకుంటే ఈ గూఢార్థం అర్థమవుతాం. రథ్యాచర్పట విరచిత కంద అర్థమైంది కదండి? అదనమాట. ఆ విధంగా చొక్కాగా తయారు చేసుకుని వేసుకున్నవాడు, ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి రోడ్డు మీద పారేసినటువంటి ఆ ముక్కల్ని జత చేసుకుని ఒక చొక్కాగా కుట్టుకుని వేసుకున్నవాడు. పుణ్య వివర్జిత పంద అన్నాడు. పుణ్య అంటే పుణ్యం, మంచి కర్మలు. పుణ్యం అంటే మంచి కర్మలు, పుణ్యకర్మలు. అపుణ్య అన్నాడు. అపుణ్య అంటే పుణ్య అపుణ్య. అపుణ్య అంటే పనికిరాని కర్మలు, పాపకర్మలు, నీచకర్మలు, నికృష్ట కర్మలు, భ్రష్టకర్మలు, ఆ జీవితాన్ని పాడు చేసే కర్మలు. సో పుణ్య ఏమన్నాడు తర్వాత? అక్కడ ఏమన్నాడు? వివర్జిత పంద, ఇవన్నీ సంబంధం లేదంటాడు.
నాకు పుణ్యకర్మ పాపకర్మ అని అవసరం లేదు. వీటిని మనసు నుండి పక్కన పట్టేసినటువంటి వాడంట వివర్జిత ఏమన్నాడండి, అంధా అంటే అటువంటి మార్గంలో ప్రయాణిస్తాడంట. పుణ్య పుణ్య ఈ కర్మల దాని మీద ధ్యాస పెట్టకుండా ఆ విధంగా ఆ మార్గంలో ప్రయాణించేవాడు వివర్జిత. వివర్జితాన్ని విడిచిపెట్టినవాడు, లెక్క చేయనివాడు. పుణ్య వివర్జిత అంధ అంధ అధ్యాచర్పట విరచిత కంద పుణ్య వివర్జిత అంటే ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, బాహ్య బాహ్య సుఖాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు ఆఖరి క్షణంలో పరమాత్మ యొక్క స్మృతి కలిగింది, పరమాత్మ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కనిపెట్టాడు, ఆఖరి జన్మ అంటున్నాడు, అంతిమ శ్వాస అంటున్నాడు. కలియుగం కూడా ఇప్పుడు అతి త్వరలోనే పరివర్తన కాబోతున్నది, యుగ పరివర్తన. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇటువంటి సమయంలో ఒక వ్యక్తి సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలి, తన యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకోవాలి అని భావిస్తున్న వ్యక్తి ఆయన యొక్క వర్ణన ఇస్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి? అధ్యాచరపట విరచిత కంద, దొరికిన ముక్కలతో ఏదో వేసుకుంటే ఐ డోంట్ కేర్ ఫర్ ద ఎక్స్టర్నల్, ఎవరు ఏమనుకుంటే నాకు సంబంధం. పుణ్య వివర్జిత పంద, నేను ఇవన్నీ కూడా లెక్క చేయకుండా నేను ఒక మార్గాన్ని నిర్ధారించుకున్నాను, భగవంతుడి మార్గాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు 3వ పంక్తి 4వ పంక్తి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. యోగి యోగ నియోజిత చిత్తో అన్నారు. చిత్తో అంటే చిత్తం అంటే మనసు. యోగి అర్థమైంది, అక్కడ భోగి అనలేదు, రోగి అనలేదు. యోగి ఏం చేస్తాడు? నిరంతరం యోగి అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మతో సంధాన మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించేటువంటి వాడిని యోగి అంటాడు. సో యోగి అనేవాడు దేంట్లో నిమగ్నం అయిపోతాడంట? యోగములో నిమగ్నం అవుతాడు. యోగి అంటే చేసేవాడు, యోగం అంటే క్రియ. యోగి నామవాచకం, యోగం అంటే ఒక ఇది వర్బ్ అనమాట. అర్థమైందండి? క్రియావాచకం. నామవాచకం క్రియావాచకం, గుణవాచకం అంటే అడ్జెక్టివ్, ఇలా ఉంది కదా. సో యోగి యోగ నియోజిత చిత్తో, ఆ విధంగా యోగములోనే నిమగ్నం అవుతాడు, స్థిరపరుచుకుంటాడు, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటాడు, దాంట్లోనే పూర్తిగా లీనమైపోయి పరమాత్మ స్మృతిలో ఉంటాడంట. అర్థమైందండి? యోగి యోగ ఏమన్నాడండి? యోగి యోగ నియోజిత చిత్తో అన్నాడు. ఇక్కడ చిత్తో అంటే అండర్లైన్ చేసుకోండి, నియోజిత అంటే సక్రమమైనటువంటి మార్గంలో నిమగ్నము చేసుకోవడం అన్నమాట. చిత్తాన్ని ఆ విధంగా పరమాత్మ యందు నిమగ్నము చేసేవాడు వాడే యోగి. శరీరం ద్వారా కాదండి, మనం ఇప్పటికీ తెలుసుకున్నాం కదా, శరీరము ద్వారా మీరు పరమాత్మతో కనెక్ట్ కాలేరు. ఇది భగవాను వాచ. అర్థమైంది? భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరమన్నాడు 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. ఈ భూత ప్రకృతి, దీని యొక్క భ్రాంతి భ్రమ నుండి నీవు మోక్షం పొందునాయనా. అందుకని యోగి యొక్క లక్షణం ఏంటంటే ఆత్మచింతన పరమాత్మ చింతన, ఆత్మచింతన పరమాత్మ చింతనలో ఉంటాడు, నిరంతరము అదే ధ్యాసలో ఉంటాడు. అర్థమైందండి? అదే ధ్యాసలో ఉంటాడు. అంటే ఏంటి? ఫోకస్ ఏంటి? సంస్కార పరివర్తన. శ్వాస వేస్ట్ చేయకూడదు, ప్రతి క్షణము వేస్ట్ కాకూడదు. ఎప్పుడైనా యుగ పరివర్తన జరుగుతుంది, భగవంతుడు నోటీస్ ఇవ్వడు, ఫలానా రోజు అని చెప్తే మనం బద్దకించేస్తాము, ఉన్న పడంగా జరిగిపోతుంది, ఉన్న పడంగా ప్రాణం పోతుంది, ఉన్న పడంగా యమధర్మరాజు పాశాన్ని విసిరేస్తాడు, లాగేస్తాడు. ఏదైనా కారణం కావచ్చు, మరి యాక్సిడెంట్ కావచ్చు, రోగం రావచ్చు, విమానం పడిపోవచ్చు, ఏదో రకరకాలు జరుగుతున్నాయి కదా. అందరూ ఒక రీతిలో పోవడం లేదని చూస్తున్నారా? ఒక మనిషి పోయిన రీతిగా ఇంకొక మనిషి పోవడం లేదు. అర్థమైందండి? ఆ విధంగా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు, బిల్డింగ్ కూలిపోయింది, ఉన్నటువంటి ఒక 100 మంది హత అంటాడు. అర్థమైందండి? సో ఈ విధంగా భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆదిశంకరాచార్యులు గారు మనకి ఏం ఫోకస్ చేస్తున్నాడు? యోగి యోగ నియోజిత చిత్తో. అయిపోయిందండి. ఆఖరి పంక్తి ఒకసారి గమనించండి. రమతే బాలోన్మత్తవ దేవా. ఇక్కడ రమతే అంటే ఆత్మానందంలో ఉంటాడంట. అర్థమైందండి? అటువంటి వాళ్ళు ఇద్దరు చూపిస్తున్నాడు ఇక్కడ. బాలుడు అంటున్నాడు, రెండవది ఉన్మత్త అంటున్నాడు. ఉన్మత్త అంటే మామూలుగా మనం చూస్తే అర్థము
పిచ్చివాడు అని ఇచ్చాడు, ఒక మ్యాడ్ పర్సన్ అన్నమాట. అంటే అందరు ప్రజలందరూ వాడిని పిచ్చివాడుగా చూస్తారు. ఎందుకంటే వాడి లోకం తయారు చేసుకున్నాడు. వాడు ఒక యోగిగా తయారైపోయి పరమాత్మతో నిశ్చలంగా ఆ విధంగా ఉంటూ, ఏదో ఆకలేసినప్పుడు కాస్త తింటున్నాడు, మళ్ళీ పరమాత్మతోనే ఉంటూ, ఎందుకంటే ఇప్పుడు నేను ఆలస్యంగా తెలుసుకున్నాను పరమాత్మని, నేనేం చెయ్యాలి, నాకు ఇది ముఖ్యము. బయటవాడు వాడు అనుకుంటున్నాడా, వాడు నన్ను తిడుతున్నాడా, వీడొక పిచ్చివాడు, వీడొక బాలుడు, వీడొక యూస్లెస్ ఫెలో, వీడు ఏం చేస్తున్నాడు, వీడు సమాజానికి చేటు, వీళ్ళంతా అన్యాయం చేస్తున్నారు, ఏమైనా అనుకోండి, నాకు ఎటువంటి ప్రభావం పడదు నా మీద. అందుకని అక్కడ బాలుడుగా, ఒక పిచ్చివాడుగా, అర్థమైందండి, ఆ విధంగా ప్రపంచం అంతా కూడా భావించినప్పటికీ కూడా తన మార్గంలో తను వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఏమన్నాడు, రమతే అన్నాడు, చూసారా, రమతే అన్నాడు. మచ్చిత్త మద్గతే ప్రాణ బోధయంత పరస్పరం, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు గీతలో. ఈ రమంతి చ అంటే ఆత్మానందం. అది అది అనుభూతి చేసేంత వరకు మనం కానీ అర్థం చేసుకుంటేనండి, యోగం అనేది జీవితంలో విడిచిపెట్టము. అది అతీంద్రియ సుఖాన్ని ఇస్తోంది. పరమాత్మ శక్తులు గుణాల యొక్క ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది అక్కడ. ఈ భౌతికంగా నేనేదో పొందాను, వాడేదో అన్నాడు, వీడేదో చేశాడు, చిన్న 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 విషయాల మీద ఫోకస్ ఉండదు. ఆ విధంగా రమించేవాడు. ప్రజలు అనుకుంటారు వీడు ఒక పిచ్చోడు అనుకుంటారు, అనుకుంటే నష్టం ఏంటి, వాడికి నష్టం ఏంటి, వీళ్ళందరూ మోసం చేస్తున్నారు అనుకుంటే వాడికి నష్టం ఏంటి. ఎప్పటి వరకు ఇది మన సత్య మార్గంలో నడుస్తున్నామో ప్రపంచానికి భయపడవలసిన పని లేదు. సత్యమేవ జయతే. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, రమతే బాలోన్మత్తవ దేవా. బాలుడు, ఉన్మత్త అంటే ఒక మతి భ్రమించిన వాడుగా, ఆ విధంగా ఒక పిచ్చివాడు, ఒక మ్యాడ్ పర్సన్ అనుకుంటారు. అంటే పిచ్చి ఆనందంలో ఉంటాడు అనమాట వాడు. అర్థమైందండి. బాలుడికి ఇంకా కూడా ఇంద్రియాలు ఎదగలేదు కదా. అందుకని పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలు దేవుడు అనే ఒక పాట కూడా ఉంది కదా. అర్థమైందండి. అందుకని పిల్లలు, మళ్ళీ అది కూడా మళ్ళీ గ్రాండ్ ఫాదర్, తాత మనవుడు, ఆ కాంబినేషన్ వస్తుంది. ఎందుకంటే తాత కూడా ఇంకేంటి, ఓ 90 సంవత్సరాలు వచ్చేస్తుంది, 80 90 వచ్చేస్తుంది. ఇవాళ రేపో శరీరం విడిచిపెట్టాలి. వాడు కూడా ఇక భౌతిక తత్వాన్ని విడిచిపెట్టేస్తాడు కంప్లీట్ గా. బాలుడికి ఇంకా భౌతికం ఎదగలే. సో బాలుడు తాతయ్య, మామ, తాత, మనవుడు అంటారు. ఆ విధంగా, ఈ విధంగా ఒక మంచిగా తనను తానుగా, ప్రపంచం ఏదైనా అనుకోని చిరిగిపోయినటువంటి ఈ యొక్క గుడ్డ ఈ విధంగా చింపిరి ముక్కలతో కుట్టుకుని ఒక వస్త్రాన్ని ధరించుకుంటూ, ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళిపోతూ, పుణ్యాపుణ్య నాకు సంబంధం లేదు, నేను పరమాత్మతో యోగం చేసుకుంటూ నా జీవితాన్ని నేను సార్థకం చేసుకుంటాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు మనకి ఏ విషయాన్ని మన దృష్టికి తీసుకుని వస్తున్నారంటే, ఇక్కడ చింపిరి గుడ్డలతో ముక్కలతో వేసుకొని కుట్టుకొని, అదే పనిగా కుట్టుకొని వస్త్రం తయారు చేసుకుంటారు. వేసుకోవడం కాదక్కడ. బాహ్యంగా నేను ఎటువంటి గుర్తింపు పొందడానికి నేను పొందదలుచుకోలేదు. నేను చాలా గొప్పవాడిని, నాకు పెద్ద భవంతి ఉన్నది, నాకు పెద్ద సంబంధాలు ఉన్నాయి, నేను చాలా అందంగా ఉన్నాను, నేను డిజైనర్ క్లోత్స్ అంటారు చూరా, ఈ వస్త్రాల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి. డిజైనర్ క్లోత్స్ ఉన్నాయి, సూటు బూటు డామ్ డూమ్, ఎన్ని ఉన్నాయండి హంగామా. అక్కడ అర్థం ఏమిటంటే, అన్ని ఏమి ఉన్నా కూడా మనస్సులో నేను ఒక సన్యాసిని, ఇవన్నీ నా కూడా వచ్చేవి కావు, నాకు పెద్ద పరివారం ఉంది, నాకున్నంత ధనం ప్రపంచంలో ఎవరికీ లేదు, నేను చాలా టాప్ లో ఉన్నాను. బాహ్యంగా ఎటువంటి గుర్తింపు కోరుకోనటువంటి వాడి యొక్క చిహ్నం అన్నమాట. చింపిరి ముక్కలతో కుట్టుకొని వేసుకుంటున్నాడంటే బాహ్యంగా ఆయన జీరో వాల్యూ కోరుకుంటున్నాడు. బాహ్యంగా ఎవరి గుర్తింపు కోరుకోవడం లేదు, తానేం ప్రదర్శించడం లేదు. నేను చాలా ఒక స్పిరిచువల్ గా లీడర్ని, నేను చాలా గీత బాగా చెప్తాను, నేను ఇది చేస్తున్నాను, నేను పెద్ద ప్రవచనకర్తని, నా అంత గొప్పగా ప్రవచనాలు ఇచ్చేటువంటి వాడు ఎవరు లేరు, నేను చాలా తెలివైన వాడిని, శాస్త్రాల యొక్క కంఠోపాఠం చేసుకున్నాను, మొత్తం అంతా కూడా వేల కొద్ది, నాకు ఇన్ని బిరుదులు వచ్చాయి, నాకు ఇన్ని టైటిల్స్ ఇచ్చారు, ఇన్ని వందల సన్మానాలు జరిగాయి, ఇవన్నీ ఏమి నాకు అక్కర్లేదంటున్నారు. అందుకనే ఆ విధంగా అక్కడ చింపిరి ముక్కలతో తయారు చేసుకున్న వస్త్రం అంటే ఏంటంటే, బాహ్యంగా ఎటువంటి గుర్తింపు కూడా కోరుకోనటువంటి ఒక స్థితి చెప్తున్నాడు అక్కడ. అర్థమైందండి.
అదేవిధంగా పుణ్య ఏంటి? ఆత్మిక చింతనతో పరమాత్మ యొక్క చింతన, ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి, ఇదే కదా యోగం అంటే. సో ఆ విధంగా చేసినప్పుడు పుణ్యకర్మలే జరుగుతాయి కదండి. ప్రతి కర్మ ఇది పుణ్యకర్మ, ప్రతి కర్మ ఇది పాపకర్మ అనుకునే అవసరం లేదు. 100% 100% పరమాత్మ నిర్దేశించినటువంటి కర్తవ్యం ఏంటి? ధర్మ సంస్థాపన కర్తవ్యానికి సమర్థించే కర్మలు మాత్రమే చేస్తాడు. పుణ్య వివర్జిత పంథ, అటువంటి పంథలో అటువంటి పాత్, అటువంటి కోర్స్ ఆఫ్ లైఫ్ ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఎక్కువగా భౌతికంగా ఎక్కువగా ఈ యొక్క ఇంద్రియ సుఖాలను అనుభవం చేసి సాధనాలను సమకూర్చుకోవడము, పేరు ప్రతిష్టలు సమకూర్చుకోవడం, నలుగురిలో గుర్తింపు సమకూర్చుకోవడము, ఇవన్నీ ఉండవు, ఉండకూడదు అసలు. భగవంతుడు అదే చెప్తున్నాడు గీతలో కూడా. ఆది శంకరాచార్యులు అదే చెప్తున్నారు. అర్థమైందండి? పుణ్య వివర్జిత పంథ అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మొదటి రథ్యాచర్పట విరచిత. ఎందుకంటే ఇంత డీప్ గా చెప్పాల్సిన అవసరం వచ్చిందండి? ఎందుకంటే కాలం యొక్క పిలుపిది, కాల్ ఆఫ్ టైమ్స్, సంక్లిష్ట సమయము. భక్తి మార్గంలో కూడా ఉన్న పెద్దవాళ్ళు హెచ్చరిస్తున్నారు. మీరు చదవండి ఆది శంకరాచార్య విరచిత అన్నటువంటి అవన్నీ చదవండి. శివానంద లహరి చాలా ఉన్నాయి కదా, చదవండి. చదివి అది నా జీవితానికి ఏ విధంగా ఉన్నతంగా తయారు చేస్తుంది, ఏ మార్గాన్ని నాకు ఆ విధంగా ఆది శంకరాచార్యులు గారు, శంకర భగవత్పాద నాకు ఇవ్వడం జరిగింది అనుకోండి. కేవలం ఊరికేనే రాగయుక్తంగా పడుకుంటే, నేను ఈ విధంగా శివానంద లహరి 1,00,000 సార్లు పాడుకున్నాను, దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఓన్లీ ఆ పాడుకున్నంతసేపు కాస్త మీకు మనశ్శాంతిగా ఉంటే ఉండొచ్చు భలే. ఇతరులకు కూడా 100 మందికి మీరు ఒక చక్కగా మనశ్శాంతిని ప్రసాదించవచ్చు, వాళ్ళకు కూడా మీ గొప్పతనాన్ని చాటించుకోవచ్చు. కానీ దానికి మీ ఆత్మపరంగా అదేమి సంస్కరించబడదు. యోగి యోగ నియోజిత చిత్త. ఇకనే ఎక్స్టర్నల్ గా నేనేమి దాచుకోవటం లేదు, నేనేమి ప్రకటించటం లేదు, ఏది నేను పబ్లిసిటీ ఇచ్చుకోవడం లేదు, నేనేమి కాంక్షించటం లేదు, ఎవరి నుంచి గుర్తింపు చేయటం లేదు. ఎవడు బాలుడు అనుకున్నా, వీడొక బాలుడండి, వీడొక పిల్లోడిలాగా మాట్లాడతాడు, ఎప్పుడు ఏదో మాయాలోకంలో ఉంటాడండి, అదొక మాయలో ఎప్పుడు తన్మయత్వంలో ఉంటాడు, ఒక ఏం చేస్తున్నాడు వీడు, ఒక పిచ్చివాడు, ప్రపంచము నన్ను పిచ్చివాడిగా ఒక బాలుడుగా అనుకున్న ముద్ర వేసిన నాకు ఎటువంటి ప్రభావం వాళ్ళ యొక్క మాటలు కానీ, తూటాల్లాగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చేష్టలు కానీ నా మీద ప్రభావం పడదు. అంటే ఒక ప్యూర్ ఒక యోగి యొక్క లక్షణం చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాలం అయిపోయింది. ఇప్పటికే భగవంతుడి యొక్క సృష్టి మీద ఒక మనిషి శరీరం ఆధారంగా ఈ దివ్య దైవ కర్తవ్యాన్ని చేస్తున్నటువంటి 89 సంవత్సరాలు గడిచిపోయాయి. తిరుగులేని, తిరస్కరించలేని సత్యము ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోవచ్చును. అర్థమైందండి? ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా నేను మంచి వస్త్రం వేసుకోవాలి, డిజైనర్ క్లోత్స్ వేసుకోవాలి, అక్కడ ఏదో ఫారిన్ కంట్రీస్ వచ్చినటువంటి వస్త్రాలు వేసుకోవాలి, బాహ్యంగా నన్ను అందరూ గౌరవించాలి, నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతాను, అందరినీ ప్రభావితం చేయగలుగుతాను అంటే ఏంటి? మనలో ఒక కాంక్ష ఉందన్నమాట. నన్ను గొప్పవాడిగా అందరూ గుర్తించాలి, అందరూ నాకు నమస్కారం పెట్టాలి, అందరూ నన్ను గౌరవించాలి, అన్ని రకాల బిరుదులు ఇవ్వాలి, నాకు సన్మానాలు చేసుకుంటూ వెళ్ళాలి, దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు. అందుకని ఆఖరి పంక్తి ఏం చెప్తుంది? రమతే బాల ఉన్మత్త అంటే ఒక పిచ్చివాడుగా వత్తవ ఆ విధంగా ఈ విధంగా అందరూ అనుకున్నా సరే నా మీద నా యొక్క మానసిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి చేసేటువంటి యోగ స్థితి, దానికి ఎటువంటి ప్రభావం పడదు. అర్థమైంది? ఎంత అని చెప్పుకోవచ్చు, ఒక్కొక్క శ్లోకం మీద ఎంత అని చెప్పు. భగవద్గీతలో ఉన్న తత్వాన్నే బోధిస్తున్నాడు. సంస్కార పరివర్తన దిశగా వెళ్ళండి, యోగం అనేటువంటి ప్రక్రియ చెప్తున్నాడు. అది ఏదో ఎపిసోడ్ లో భగవద్గీత కూడా, భగవద్గీత కించిత్ గీత, అది ఏ విధంగా కొంచెం భగవద్గీత సారాన్ని మీరు అర్థం చేసుకున్న, బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సత్యత మార్గంలో వెళ్ళినట్లయితే ఆ కొంచెము కూడా స్వల్పమప్యస్య అత్రాయతే మహతా భయాత్ అన్నాడు గీతలో. అర్థమైందండి? మీకు మృత్యు భయము నుండి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే లేకపోయినట్లయితే 100% భౌతికత్వంలోనే మునిగిపోయినట్లయితే మీ అంతిమ క్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి. పరధర్మో భయావహ అన్నారు సార్ గీతలో 3వ అధ్యాయంలోని 35వ శ్లోకంలో. ఇది ఈ విషయంలో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తత్వం అండి. ఇది భజగోవింద శ్లోకం, మోహముద్గర అన్నారు. అందుకే టైటిల్ కూడా ఎలా పెట్టాడు? మోహముద్గర. చంపండి దాన్ని ధ్వంసం చేయండి మీ దేహాభిమానాన్ని.
ఆత్మాభిమాని స్థితిలోకి రండి అని చెప్తున్నాడు. మరొక శ్లోకం మనం తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాం అండి. ఇప్పుడు మనము కాలచక్రం యొక్క ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా శ్రద్ధగా ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపంలో ఆత్మ. ఇది తిరుగులేని సత్యం. మీరు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అర్థమైందండి. ఇది తిరుగులేని సత్యం. ఎవరు కాదనలేనటువంటి సత్యం. సత్యం అంటే సత్యమే. ఎవరైతే నేను దేహం అనే జీవితాన్ని గడుపుతారో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అసత్య మార్గములో నడుస్తున్నారు. కేవలం పరమాత్మ లేక ఈశ్వరుడు లేక భగవంతుడు అంటున్నాం కదా, వారు ఒక్కరే సత్యము, వారు ఒక్కరే ప్రతి ఒక్క వ్యక్తిని పరివర్తన చేసే శక్తి ఉన్నది. మూల స్వరూపంలో మీరు ఆత్మస్వరూపులు అంటున్నారు. మీరు శరీరాలు కాదు అంటున్నారు. మీరు శరీరాలు అయినట్లయితే శరీరముతో పాటు మాయమవ్వాలి కదా అంటున్నారు. శరీరముతో పాటు మాయం అవ్వటము లేదు అంటే మీరు ఇల్లు విడిచిపెట్టినట్టే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. కారుని విడిచిపెట్టినట్టే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. మీ యొక్క ఇంట్లో ఉన్న ఒక 10 తులాల బంగారాన్ని విడిచిపెడుతున్నట్టే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. మీకున్న హోదాని విడిచిపెడుతున్నట్టే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. చివరికి మీతో ఉన్నటువంటి దేహము కూడా అంటుంది, టాటా బాయ్ బాయ్, నీ ఒంటరి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం సుగమంగా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి అంటే ఇక్కడ శరీరంలో ఉండగానే ఈ ఆత్మ యొక్క అనుభవం చెయ్యాలి. అర్థమైందండి. ఆత్మ ప్రయాణం ఆగదండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటిస్మల్ అంటారు, అది ఎలా తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రం ఆగదు, అందుకనే చక్రం పెట్టాడు. అర్థమైందండి. కారుకి చక్రం కాకుండా ఒక గీత పెడితే కారు నడుస్తుందా? నడవదు. అర్థమైందండి. చక్రం పెట్టాలి. స్క్వేర్ లా పెట్టినా నడవదు, చక్రంలా పెడితేనే కారు తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఆగదు, ఇది తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందండి. ఒక్కసారి ఇదే విషయాలు చెప్పినటువంటి మీకు మీ దృష్టికి 2వ అధ్యాయంలోని 13వ శ్లోకాన్ని తీసుకొస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. మరో కోణంలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటండి? ఆత్మ అవినాశి, శరీరము వినాశి. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ మళ్ళీ క్రొత్త దేహం తీసుకుంటుంది, ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నా ముహ్యతి. ఇక్కడ ఏమంటున్నాడు? కౌమారం యవ్వనం జరా అన్నాడు. జరా అంటే ముసలితనం, యవ్వనము అంటే మధ్య. అర్థమైందండి. బాల్యము యవ్వనము వృద్ధాప్యం. ఈ 3 ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనుషులకి కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశము ఎటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి దేహధారి అన్నటువంటి వారు, భలేవాడు 33 కోట్ల దేవీ దేవతలు కానివ్వండి, భలేవాడు ధర్మపితడు కానివ్వండి, భలేవాడు సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, ఎటువంటి బిరుదనన్నా మీరు పెట్టుకోండి, దేహధారి అంటే మాత్రము బాల్యము, యవ్వనము, తప్పదు. భగవాను వాచ. అర్థమైందని దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? అది మర్చిపోయామండి. ఈ 3 ఒప్పుకున్నాం. తర్వాత పదం ఏంటి? తథా దేహాంతర ప్రాప్తి. మర్చిపోయింది చూసారా? మళ్ళీ నీకు దేహం లభిస్తుంది. దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నా ముహ్యతి. ఇక్కడ ఏమన్నాడు? ధీరః ఎందుకన్నాడు చెప్పండి. ధీరః ఎందుకన్నాడు చెప్పండి. ధీరః అంటే ఏంటి? ధీరః అంటే కరేజ్. కరేజ్ అంటే ఏంటండి? కరేజ్ అంటే ఏంటంటే ధైర్యం ఉండాలంట. సత్యాన్ని అంగీకరించడానికి ధైర్యం కావాలండి, లేకపోతే పిరికివాడు ఏమనుకుంటాడు? ఇవన్నీ ఎక్కడ ఉంటుంది, హాయిగా ఎంజాయ్ చేయాలండి, మంచి బంగళా ఉంది, ఇది ఉంది, మంచి డబ్బు ఉంది, ఆ డబ్బును ఖర్చు చేయకపోతే ఎట్లాగా, ఈ విధంగా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఏమైతే అయింది, మనకేం నష్టం, పోతే పోయింది, ఏదైతే ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే ఎలాగా? ఇంద్రియాలు దేనికోసం ఇచ్చాడు? ఎంజాయ్మెంట్ కోసం ఇచ్చాడు కదా. ఈ విధంగా దాన్ని తేలికగా తీసుకుని, ఈ విధంగా తేలికగా తీసుకునే వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అన్న సంగతి మర్చిపో. అర్థమైందండి. ధీరః అందుకని ధైర్యం అందరికీ ఉండదండి. ధైర్యం అందరికీ ఉండదు. భగవంతుని యొక్క ప్రాప్తి ఉండాలి. మీరు కూడా జన్మజన్మలుగా చేసిన పురుషార్థం తోడవుతూ, అందుకని నేను ఏ జన్మలో ఏం చేసుకున్నాడండి, చక్కటి జీవితాన్ని పొందుతున్నారండి, ఎప్పుడు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటారండి.
నలుగురికి సాయం చేసే పని, ఒక సంస్కారం వాళ్ళలో ఉంది అని ఎందుకంటారండి? ఏ జన్మలో ఏం చేసుకున్నాం అంటారు కదా. ఒకసారి నేను అన్ని తప్పుడు పనులు చేస్తుంటే చూసా, ఎంతమందిని చేసాడు, వాడు దుఃఖపడుతున్నాడు చూసారా. ఆఖరి సమయంలో వాడు క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, అవస్థపడుతున్నాడు. రోజు కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ ఉన్న డబ్బంతా దానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని దేనికి ఉన్నాయి? మీ డబ్బులంతా లాగేసుకోవడానికి ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఇలాగానే 50,000 రూపాయలు అడ్వాన్స్గా కట్టండి, ఉంటే అడ్మిట్ చేయాలండి, ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది, అన్ని రెడీ చేసుకోండి, రేపు ఉంటే ఆపరేషన్ అని చెప్పి. అర్థమైందండి? ఒక్కసారి గమనించండి, ఇందులో ఏమిచ్చాడు గీతా పుస్తకం. ఇక ధీర తత్ర నా ముహ్యతి అన్నాడు. అటువంటి వాడు ఈ యొక్క వినాశీ దేహము, వినాశీ వస్తువులు, వినాశీ సంబంధాలు వీటి పైన బలిహారము కాడు. సత్యమేమిటి, అసత్యమేమిటి, శాశ్వతమేమిటి, అశాశ్వతమేమిటి, నిత్యమేమిటి, అనిత్యమేమిటి, ఈ విషయాల యొక్క స్పష్టత అర్థం చేసుకుని ఆత్మచింతనలో, పరమాత్మక చింతనలో ఉండి తన యొక్క సంస్కార పరివర్తన దిశగా వెళ్తాడు. ఒకసారి ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తత్వం. గీతా పుస్తకంలో ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. జీవాత్మకు ఈ దేహమునందు జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము అంటే బాల్యం అండి, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ఈ కాలచక్రంలో మళ్ళా నీకు దేహం లభిస్తుంది అని భగవంతుడు చెప్పాడు. నేను చెప్పడం లేదు, ఇంకెవరు చెప్పడం. భగవాను వాచ మనం చర్చించుకుంటున్నాం. దీనిని మనం తేలికగా తీసుకున్నట్లయితే ఒక్క జన్మకే మన జీవితం యొక్క ఆనందం పరిమితం అవుతుంది. మనం దీన్ని తీవ్రంగా తీసుకున్నట్లయితే, చాలా గంభీరంగా తీసుకున్నట్లయితే, అప్పుడు తదుపరి జన్మ గురించి కూడా మనం కొంచెం కష్టపడాలి అన్నటువంటి ఆ యొక్క సత్యం మనకి అవగతం అవుతుందండి. మరి యొక్క దేహ ప్రాప్తియు కలుగును, ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు వాడు. తదుపరి ఎపిసోడ్ లో కాలచక్రాన్ని సమర్థించేటువంటి శ్లోకాలు ముందుగా మనం చర్చించుకుంటున్నాం. తదుపరి మనం పునర్జన్మ ఉండదు అన్న శ్లోకాన్ని కూడా, అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా చర్చించుకోబోతున్నాము. అదేవిధంగా భజగోవింద శ్లోకంలో 22 మనం చర్చించుకున్నాము. 23వ శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. అర్థమైందండి? అందరికీ కూడా నమస్కారము. ప్రభుకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.